ఆదిత్య మా పాపని మంచిగా చూసుకో. ఆల్ న్యూ డ్రెస్సెస్ అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. సో ఏంటి హడావుడి అందాం అనుకుంటున్నారా? సో లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ మీరు చూసారు, మా పూజ అత్తారింటికి వెళ్తుంది అనమాట, యూఎస్ఏ ప్యాకింగ్ వ్లాగ్. అండ్ ఇప్పుడు తను అమెరికాని సాగుగా నంపే వ్లాగ్ అనమాట. ఫైనలీ ఆల్రెడీ హైలైట్స్లో అయితే మీరు చూసేసే ఉంటారు. సో మోస్ట్ ఎమోషనల్ వ్లాగ్ ఈరోజు మేము చేయబోతుంది. సో దానికోసమే మొత్తం ప్రిపేర్ అవుతున్నాం అనమాట. నేనేమేమి గిఫ్ట్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆలోచించి ఒక డిసైడ్ అయ్యి షాప్లకు అలా తిరిగి కొనుక్కొని ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు షాపింగ్కి బయలుదేరిపోతున్నాను అనమాట నేను. అండ్ అన్నిటికంటే మా పూజ నన్ను కొన్ని కోరికలు కోరుతుంది కదా, అందులో ముఖ్యంగా పిన్ని ఫేస్కి మాత్రం అద్భుతమైన గిఫ్ట్లు కావాలని అడిగింది. సో నేను కూడా బోల్డ్ అన్ని నెలల నుంచి అదే వాడుతున్నాను, మీ అందరికీ తెలిసి బోర్డు అని చెప్పాను. నేను మా పూజ కూడా ఇప్పుడు ఫస్ట్ ఇవ్వబోతుంది నా ఆల్ టైమ్ ఫేవరెట్, నా స్కిన్ రొటీన్, సింపుల్ స్కిన్ రొటీన్. అండ్ తనకు కూడా చాలా ఇష్టం, పెళ్లి టైంలో కూడా తనకు చాలా బాగా హెల్ప్ అయింది. అదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. సో ఓపెన్ చేసేద్దాం బాటిల్. అసలు ఏంటి మ్యాజిక్ చెప్తాను. యాక్చువల్లీ నాదైతే దాదాపు ఇది 15వ బాటిల్ అనుకుంటా. నేనైతే అమెజాన్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీ మంత్ అది ఆటోపేలో ఆటోమేటిక్గా ఆ టైంకి వచ్చేస్తుంది, ఇది అయిపోకముందే. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాడడం స్టార్ట్ చేశారు. మా పెళ్లి కూతురు వాడుతుంది, తన స్కిన్ ఆల్రెడీ మీరు పెళ్లి వీడియోస్ చూసారు. నా స్కిన్ అయితే ఇప్పుడు కూడా చూస్తున్నారు హౌ మ్యాజికల్ ఇట్ ఈస్ అని. ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ సీరం. దీంట్లో బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది డార్క్ స్పాట్స్ని 1 వీక్లోనే రెడ్యూస్ చేసేస్తుంది. నిజంగానే ఒక టైంలో అయితే పింపుల్స్ ఒక సంవత్సరం అంతా నన్ను దాడి చేశానే చెప్పాలి. సో అవి రెడ్గా అయిపోయి యాక్నే తయారైపోయి బయటికి వెళ్ళాలంటే కొంచెం బాధ కలిగేది. అండ్ పింపుల్స్ ఎండిపోయిన తర్వాత దానికి డార్క్ స్పాట్స్ ఏవైతే వచ్చాయో ఏం చేసినా తగ్గలేదండి. రెమెడీస్ వాడాము, మా మమ్మీ చిట్కాలు వాడాము. అప్పుడు నాకు సజెస్ట్ చేశారనమాట, దీన్ని వాడండి చాలా బాగుంటుంది అనేసి. చలో ఇది కూడా ట్రై చేసేద్దాం అని చెప్పేసి తీసుకున్నా, ట్రై చేసిన తర్వాత తెలిసింది దీన్ని వదలకూడదు అనేసి. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు డార్క్ స్పాట్స్ కూడా పెద్దగా రాలేదు. అండ్ నేనైతే ఒక 3 months రెగ్యులర్గా వాడిన తర్వాత నాకు విజిబుల్ రిజల్ట్స్ కనిపించాయి. డార్క్ స్పాట్స్ అనేవి చాలా మందికి చాలా కామన్ ప్రాబ్లం కదా, అది చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ డార్క్ స్పాట్స్ మాత్రం అస్సలు పోవు అని చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను కూడా మీలాగే సఫర్ అయ్యాను. వద్దనుకున్న చుట్టాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి, పొమ్మంటే మాత్రం పోనే పోవు. బట్ ఈ స్టబన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ పని ఒత్తిడి వల్ల మన బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ కాలం ఉండిపోతాయి అన్నమాట. వీటిని దూరం చేసుకోవాలి అని అనుకుంటే, మన స్కిన్లో ఉండే న్యాచురల్ గ్లో మళ్ళీ మనకి తిరిగి రావాలి అనుకుంటే, ఈవెన్ స్కిన్ టోన్ ఉండాలి అనుకున్నా కూడా అండ్ స్కిన్ బ్రైటన్ అవ్వాలనుకున్నా కూడా దానికి ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ని వాడాలి. నేను చాలా ట్రై చేశాను, బట్ ఏది సరిగ్గా వర్కౌట్ కావట్లేదు. కొన్ని ఇన్స్టెంట్గా మ్యాజిక్ అనిపించి మరి లాంగ్ టైంలో యూజ్ అవ్వలేదు. బట్ అలాంటి టైంలో నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరమ్ని వాడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు విజిబుల్ చేంజెస్ అండ్ చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఇందులో మనకి 100% ఆర్గానిక్లీ సోర్స్డ్ టర్మరిక్, 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నియాసినమైడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ కి బెస్ట్ థింగ్ దట్ రిమూవ్స్ డార్క్ స్పాట్స్ న్యాచురలీ. హిమాలయ స్వరసా టర్మరిక్, ద బెస్ట్ ఆఫ్ నేచర్. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. సో మన స్కిన్లోకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ మన స్కిన్కి క్లియర్ అండ్ బ్రైటన్ స్కిన్ ఇస్తుంది. అండ్ దీన్ని ఎవరైనా వాడచ్చు, ఇది వెరీ అఫోర్డబుల్ కూడా. నా స్కిన్కి అయితే ఇది మ్యాజికల్గా వర్క్ చేశాను, నేను కూడా రికమెండ్ చేస్తాను డెఫినెట్గా.
అండ్ మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక, మీకు గ్లోయింగ్ స్కిన్ కావాలి అండ్ మీకు అద్భుతమైన స్కిన్ ఈవెంట్ టోన్లో ఉండాలి అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. మీకు కూడా మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి, డార్క్ స్పాట్ లేని స్కిన్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకా, హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్ ఉంది. మీరు హ్యాపీగా కొనండి, వాడండి అని నేను చెప్పను. ఎందుకంటే మీరు ఒక్కసారి వాడుతుంటే కనుక మీరే హ్యాపీగా దీన్ని రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేసేస్తారు. మీరు ఈ ప్రోడక్ట్ని ఇవాళే ట్రై చేస్తాను అంటే కనుక ఇదిగోండి నా కూపన్ కోడ్ వాడండి. నా కూపన్ కోడ్లో మీకు 30% డిస్కౌంట్ లభిస్తుంది ఆన్ హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్. డూ చెక్ అవుట్ దిస్ ప్రోడక్ట్ అండ్ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు నీట్గా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సీరమ్ని జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ అప్లై చేసుకోండి. నైట్ పడుకునే ముందు కూడా ఫేస్ వాష్ చేసుకుని అప్లై చేసుకోండి. మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకుని అప్లై చేసుకోండి. దీంతో పాటు మీకు వీలైతే బయట ఎండలో వెళ్తున్నట్టయితే కొంచెం సన్ స్క్రీన్ కూడా పెట్టుకోండి, ఇంకా మంచిది. సో నేనైతే ఇప్పుడు గిఫ్ట్ రెడీ చేసేస్తాను అనమాట. ఫస్ట్ గిఫ్ట్ తను వావ్ అనుకుంది గిఫ్ట్. చలో నెక్స్ట్ గిఫ్ట్లు కొనడానికి వెళ్దాం పదండి. ఇది ఒకసారి పెట్టుకొని చెప్పి పంపిద్దాం. ఓకే కదా, అది బాగుంది కదా మోడల్. అట్లా వేసుకోవాలమ్మా, అది ఇట్లా తీసి అది వేసుకోవాలి. ఇగో ఇది మోడల్. ఓకే పూజతో ఇవాళ మళ్ళీ ఈమె యుఎస్ నుంచి తిరిగి వచ్చేదాకా చివరి మీల్, మనందరం కలిసిన చివరి మీల్ ఇది. జనవరిలోనా మళ్ళీ అలా అంటారు. వీళ్ళు రారండి వెళ్ళేదాకానే, వెళ్ళిన తర్వాత మళ్ళీ మొగుడు పాటలే ఉంటాయి. మా ఆయన పంపట్లేడు, మా ఆయనకి అవసరం ఉంది, నాకు జాబ్ ఉంది. ఈరోజు మా లంచ్ పార్టీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, KFC చికెన్ విత్ ద గ్రేట్ ఆనియన్స్. Cheers. రేపు నుంచి మీ ఆయనతో తింటావు వండి పెట్టి. మరి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు స్విగ్గీలలో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు రావు. నువ్వే వండుకోవాలి, నువ్వే వండి పెట్టాలి. కూరగాయలు కూడా కట్ చేసుకోవాలి. కరెక్ట్. ఇంట్లో మా అమ్మ ఉంటే వండి పెడితే. Happy send off party to your daughter, Baba. Zala. Number 7. ఫస్ట్ మమ్మీ ఏం లేదు. ఫస్ట్ తన బర్త్డేకి అని ఫస్ట్ 1 year దాకా మమ్మీ దగ్గరనే ఉందిగా. చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా ముద్దు వస్తారు, పెద్ద అయితే ఎవరు రాదు. ఎవరు మాటినారు ఫస్ట్. ఏం లేదు, జనవరిలో వస్తుందట మళ్ళీ. ఏమో నువ్వు అమెరికా పోతావేమో. గిజ్జుడు 160 ఏళ్ళు బతికిన వాళ్ళు రేపటికి లాస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడే కదా తలుచుకో. పిల్లల్ని కానీ నిన్ను పెంచాలి, వాళ్ళని కూడా. అన్నము బిర్యానీ 15 రోజుల తర్వాత ఇవాళ తింటున్నాను. ఈ రోజు 2 రోజులు అయిపోయింది కదా. ఈ రోజు దాకా తిరుగుతూనే ఉంది ఈ పనులు ఆ పనులు. అసలే నప్పగింతలు ఈ రోజు, ఆ రోజు కాదు. అసలే నప్పగింతలు ఈ రోజు కదా. అవును, అసలైన అప్పగింతలు ఇవ్వాలి. ఓకే ఫైనల్లీ అండ్ ద టైమ్ ఇస్ 6 o'clock. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. పూజ మా అందరికీ సెండ్ ఆఫ్ ఇద్దురు. అండ్ పూజా గారు అత్తగారు, పిన్ని, ఓకే పిన్ని గారు,
ఈవిడ చైల్డ్ ఆర్టిస్ట్. పూజ గారు ఆడపడుచు. ఇంకొక చీఫ్ గెస్ట్ ఇదిగోండి ఆడపడుచు వాళ్ళ బాబు. అండ్ వి మిస్ యూ పూజ. అండ్ దిస్ ఈస్ అ సెండ్ ఆఫ్ పార్టీ అన్నమాట. ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ అక్కకి ఇస్తున్నారు. దా సో మా పూజకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అత్తగారింటి ఫ్యామిలీ, అమ్మగారింటి ఫ్యామిలీ అందరు ఉన్నాము. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ రేపటికి పోస్ట్పోన్ అయిందని చెప్పాను. హ్యాపీ లేదు అమ్మయ్య ఇంకొక రోజు ఉండొచ్చు అనేసి. సుజిత్ గారు రండి. ఇది సుజిత్ గారి సుజిత్ అనమాట, పూజ వాళ్ళ బ్రదరు, మాకు నైబరు. అండ్ మా పెళ్ళిలో కూడా పాప ముఖ్య పాత్ర అభిగాని రీప్లేస్ చేసి మరి మొత్తం పని చేసింది ఆయనే, మా ఫ్యామిలీ మెంబర్. అసలు ఈ రోజుతో పెళ్లి రోజు నుంచి ఈ రోజుతో సహా అన్ని ఎవరైనా చెడగొడుతున్నారు అని అంటే బుగ్గలు మాత్రం పర్ఫెక్ట్గా ఊదేవరా నువ్వు. 4 బుగ్గలు క్రెడిట్స్ నీకే. అది దారా ఏడా అభిగాడు రాడా? పర్లేదు ఇప్పుడు తిట్టానని చెప్పురా. ఈమె నేను సెండ్ ఆఫ్ ఇచ్చాక తిడతానని చెప్పు. పోయిందంట. అయ్యో ఇంకోటి. ఓకే. అరే అరే అమెరికాకి వెళ్తున్నా, మీ అక్కకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? బాయ్. ఇది ఆ సినిమా డైలాగ్ లాగా ఉంది, అది ఎదురా. ఓకే బాయ్. హ్యాపీగా ఉందారా వెళ్ళిపోతున్నందుకు? మా పిల్లలకి మామూలుగా ఎప్పుడైనా వచ్చి బయటికి తీసుకెళ్లేది కానీ, ఏమైనా ఇప్పించేది కానీ, వాళ్ళ కోరికలు తీర్చేది కానీ, నైట్ బైక్స్లో రైడ్ చేయించేది, అవుటింగ్ చేయించేది ఈ ఒక్కగానొక్క అక్క. కాదు ఇప్పుడు నుంచి మిస్ అవుతారు. కనీసం అలా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, ఇప్పించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికి తెలియకుండా 2 o'clock బయటకు వెళ్ళి 3 o'clock వచ్చినాం. అమ్మో అవునా? సో అలాంటివన్నీ మిస్ అయిపోతున్నారు అనమాట ఇప్పుడు మీరు. ఓకే వి మిస్ యూ అలాట్, బట్ హ్యాపీ ఫ్యూచర్. ఆదిత్యతో కలిసి నువ్వు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటూ. We miss you Pooja and happy journey. సో ఇంట్లో ఏదైనా మంచి పని చేసేటప్పుడు స్వీట్తో చేయించాలంటారు. ఇంతకుముందు మంచి చక్కెర పెరుగు ఇచ్చేవాళ్ళట, మేము దీంట్లో చక్కెర పెరుగు కలిపించి కేక్ చేపించామన్నమాట దానికోసం. ఇవన్నీ మిస్ అవుతుంది. నీకే కేక్ అంతా నీకే. టైంకి మా శ్రీవాణి కూడా కాల్ చేశారు. హాయ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే క్యారీ ఆన్ పాప, బిజీగా ఉన్నట్టున్నారు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ అక్క. బాయ్ బా. ఓకే ఓకే బాయ్ బాయ్. మేమందరం కేక్ పెడితే తల్లి ప్రేమ చూసారంటే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పెడుతుంది, కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ తెచ్చి. నీకు పెట్టినా? అబ్బా ఎంత మంచి ఫేస్ ఇచ్చల్లో పెట్టించుకున్నాడు వాడు.
దీనికి మ్యాచింగ్ బీడ్స్ మాల. ఇది మంచి బీడ్స్, ఒరిజినల్ సర్టిఫైడ్ బీడ్స్. ఇది మీ ఆయనకి నేను ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి ఇవ్వు. దిస్ ఇస్ సిల్వర్ రోడియం బ్రేస్లెట్. నైస్, చాలా బాగుంది. ఇది నీ ఫేవరెట్ నువ్వు అడిగిన సిల్వర్ బ్లాక్ బీడ్స్. నేను ఒక షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఎందుకో సగం సగంలో ఉండి మళ్ళీ నీ సైజ్ చేయించుకొని తెచ్చాను నేను. నీకు నెక్స్ట్ సైజ్. ఇది మీ అమ్మమ్మ తరఫు గిఫ్ట్. మీ అమ్మమ్మ మంచిగా చేతులతో కలిపి అన్ని మసాలాలు వేసి నూరి నీకోసం కారం పొడి చేసింది. ఏ నవ్వుకుంటా పోవాలి, ఏడుచుకుంటా పోవద్దు ఇంకెప్పుడు. ఆదిత్య మా పాపని మంచిగా చూసుకో. అది ఇన్నోసెంట్, దానికి అరుస్తుంది కానీ చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదు. దాన్ని మంచిగా చూసుకొని నేను నమ్మి పంపిస్తున్నాను మేము. జాగ్రత్తగా ఉండు, అన్ని గుర్తుపెట్టుకో. జాన్లో వస్తావు. లిఫ్ట్ చేయి, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనకు టెన్షన్ అవుతుంది. నవ్వుకుంటే మొబైల్ నుంచి ఇంత కంట్రోల్ చేసుకుంటున్నా అప్పటి నుంచి. మంచి నవ్వుకుంటే ఫోన్ చేయ రోజు. ఆల్రెడీ అక్కడే ఉంది, ఇప్పుడు ఏమో కూడా అవుతుంది కదా. వంటలు ఏమని రాకపోతే మన వంటల ఛానల్ ఉంది కదా, వైరల్ వంటల్స్ లో నుంచి చూసి నేర్చుకొని వండు. అరే మేనమామ ఉన్నాక ఏం భయం ఆమెకు. అంతే, మొత్తం నువ్వే. జస్ట్ వైరల్ వంటలు ఛానల్ ఓపెన్ చేయి, జస్ట్ ఏది చూడమంటే అయిపోయి చాలు కదా. యుద్ధానికి బయలుదేరినట్టు 3 కార్లలో బయలుదేరండి. ఇక్కడండి ఎయిర్పోర్ట్లో కలుగుతాం. చెక్కింగ్ ఏదో ఉంటుంది ఇంటర్నేషనల్ కాబట్టి, తీసుకొని ఇచ్చేసి లగేజ్ చేసి నువ్వు 75% ఫ్రీ అయిపోయినట్టే. చెక్ ఇన్ అయిపో. తర్వాత చెక్ ఇన్ అయ్యే ముందు కావాలంటే నువ్వు కావాలి బయటికి రావచ్చు, ఒకవేళ వీలు అయ్యి కుదిరితే మేము అటు సైడ్ వస్తే ఫోన్లో, లేదు అనుకుంటే ఇంకా డైరెక్ట్ అటు నుంచి అటు వెళ్ళిపోవడమే. తర్వాత రానంటావా? ఏనమ్మ కూడా ఆదిత్య ఉన్నాడు, మిమ్మల్ని చూడాలంట. నవ్వుకుంటే వెళ్ళు, హ్యాపీగా ఉండు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి పోస్ట్ చేస్తూ ఉండు, మెసేజ్ అన్న పెడుతూ ఉండు. నిద్రపోతున్నా అని మెసేజ్ పెట్టు. గోల్డ్ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త.
నేను ఉన్నాగా ధైర్యం నాకు. మా ఇంటికి వచ్చేసి ఎప్పుడు నిన్ను కూడా నేను పెంచుకున్నా కదా చిన్నప్పుడు. నాకు అందుకే 2 బిడ్డలు 3 బిడ్డలు అనుకుంటే పోలేదు. అందుకే పని చేస్తున్నాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. కమ్ బ్యాక్ టు మై అక్కస్ హోమ్. నవ్వొస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మయ్యా